ఒక చిన్న దారం, చేతికి కట్టిన కొన్ని ముడులు. కానీ ఆ దారం వెనుక ఉన్న భావం మాత్రం ఒక జీవితాంతం నిలిచే బంధం. అసలు రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఈ సంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది? రాఖీ అంటే కేవలం అన్నా చెల్లెళ్ళ బంధమేనా, లేక దాని వెనుక మరింత లోతైన అర్థం ఉందా? ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం. రక్షాబంధన్ మన దేశంలో ఎంతో కాలంగా కొనసాగుతున్న ఒక అందమైన సంప్రదాయం. రక్ష అంటే రక్షణ, బంధన్ అంటే బంధం, అంటే ప్రేమ, ఆప్యాయత, పరస్పర బాధ్యతలను గుర్తు చేసే బంధం. సంప్రదాయంగా ఈ రోజున సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి తన శ్రేయస్సుని కోరుకుంటుంది. సోదరుడు కూడా తనకు అండగా ఉంటాననే భావాన్ని వ్యక్తం చేస్తాడు. అయితే రాఖీ సంప్రదాయాన్ని వివరించే కథలు ఒక్కటే కావు. రాఖీతో సంబంధం ఉన్న ప్రసిద్ధ కథల్లో ఒకటి శ్రీకృష్ణుడు ద్రౌపదిలకు సంబంధించినది. ఒక సందర్భంలో శ్రీకృష్ణుడి వేలికి గాయమై రక్తం కారుతుండగా ద్రౌపది తన చీర కొంగులోని కొంత భాగాన్ని చింపి ఆ గాయానికి కట్టిందని కథనం చెప్తుంది. ఆమె చేసింది చిన్నదే, కానీ అందులో ఉన్నది ఆప్యాయత. ఆ ప్రేమను శ్రీకృష్ణుడు ఎంతో విలువైనదిగా భావించాడు. తర్వాత ద్రౌపది కష్ట సమయంలో తనకి అండగా నిలిచాడని మహాభారత కథనాల్లో చెప్పబడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒక్కటే, బంధం విలువ దాని పరిమాణంలో కాదు, మనసులో ఉంటుంది. రక్షాబంధనంతో అనుసంధానించిన మరో ప్రసిద్ధ కథ ఇంద్రుడు ఇంద్రానికి సంబంధించినది. పురాణ సంప్రదాయంలో ఒక కథనం ప్రకారం దేవాసుర సంగ్రామ సమయంలో ఇంద్రుడు యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు ఇంద్రాని ఒక పవిత్రమైన రక్షా సూత్రాన్ని తయారు చేసి అతని చేతికి కట్టిందని చెబుతారు. ఆ రక్షా సూత్రాన్ని అతనికి ధైర్యం, శుభం కలగాలని ఆమె ప్రార్థించిందని పురాణాలు చెబుతాయి. అయితే రాఖీను కేవలం సోదరుడు సోదరిని రక్షించాలి అనే అర్థానికి పరిమితం చేయడం సరైంది కాదు. నేటి కాలంలో రాఖీ అనేది పరస్పర ప్రేమకు, గౌరవానికి, అండగా నిలబడే భావానికి ప్రతీకగా చూడవచ్చు. సోదరుడు సోదరికి అండగా ఉండడం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు సోదరి కూడా సోదరుడికి అండగా నిలబడుతుంది. అందుకే రాఖీ అనేది ఒకవైపు బాధ్యతను గుర్తు చేస్తే మరోవైపు బంధం విలువను గుర్తు చేస్తుంది. సంప్రదాయంగా రాఖీ రోజున సోదరి తన సోదరుడికి కుంకుమ పెట్టి హారతి ఇచ్చి రాఖీ కడుతుంది. తర్వాత మిఠాయి తినిపించడం వంటి ఆచారాలు కూడా ఉంటాయి. సోదరుడు తన సోదరికి కానుకను ఇవ్వడం ద్వారా ప్రేమను వ్యక్తం చేస్తాడు. ప్రాంతాన్ని బట్టి కొన్ని ఆచారాల్లో మార్పులు ఉండవచ్చు, కానీ అన్ని సాంప్రదాయాల్లోనూ కనిపించే ప్రధాన విషయం మాత్రం ఒక్కటే, బంధాన్ని గౌరవించడం. చిన్నప్పుడు కలిసి ఆడుకున్న అన్నా చెల్లెళ్ళు పెరిగిన తర్వాత వేరువేరు ప్రాంతాల్లో ఉండొచ్చు. జీవితంలో ఎంత తీరిక లేకుండా ఉన్నా ఏడాదిలో ఒక రోజైనా ఒకరినొకరు గుర్తు చేసుకోవడం, కలుసుకోవడం, తమ బంధాన్ని మరొకసారి గుర్తు చేసుకోవడం రాఖీ పండుగలోని అందమైన కోణం. అందుకే రాఖీను కేవలం పండుగగా కాకుండా బంధాలను గుర్తు చేసే ఒక సందర్భంగా కూడా చూడవచ్చు. ఒక చిన్న రాఖీ, ఒక చిన్న ముడి, కానీ దాని వెనుక ఉండేది ప్రేమ, నమ్మకం, ఆప్యాయత, బాధ్యత. పురాణ సాంప్రదాయాల్లో చెప్పే కథలు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి, మన జీవితంలో మనకు అండగా నిలిచే బంధాలను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. అందుకే రాఖీ పండుగ కేవలం చేతికి దారం కట్టే రోజు కాదు, బంధానికి విలువ ఇచ్చే రోజు. మీకు తెలిసిన రాఖీ సాంప్రదాయాన్ని లేక కథ ఏదైనా ఉంటే కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన పౌరాణిక విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.